నమస్కారం. చాలా రోజుల తర్వాత అందరూ ప్రెస్ సహోదరులు రావడం చాలా వరకు ఆనందదాయకం. ఈరోజు ప్రెస్ ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏమి అంటే కుప్పంలో నామినేషన్ వేయకూడదా? మేము అసలు ఊహించలేదు సార్. ఏదో పలంనేరులాగా కుప్పం ఉంటుంది అనుకున్నాము. పలంనేరులో ఇంతవరకు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్క సంఘటన కూడా మేము ఎదుర్కోలేదండి. అమర్నాథ్ రెడ్డి అన్న గారు ఏ రోజు కాంగ్రెస్ నాయకులపైన దాడి ఎక్కడైనా జరిగిందా సార్? ఏమైనా జరిగిందా? లేదు కదా. అసలు కుప్పానికి పలంనేరుకి ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది? ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు ఓడిపోతామని భయమా, లేకపోతే ఎందుకు దాడి? ఉన్న కారుని పగలగొట్టేస్తుంది, ఉన్న మా డీసీసీ గారి మీద చేసుకుంటారు, మా మీద చేసుకుంటారు. అదేవిధంగా అక్కడ వచ్చిన ఒకరో ఇద్దరు ముగ్గురు వచ్చిన మండలాధ్యక్షులు అసలు ఆడబిడ్డని, సార్ నేను అబద్ధం చెప్పలేదు సార్, ఆడబిడ్డని నామినేషన్ వేసేదానికి వచ్చింది ఆడబిడ్డని చుట్టుపట్టుకొని లాక్కెళ్ళిండేది నిజమా కాదా సార్? ప్రత్యక్ష సాక్షి. నామినేషన్కి వేసేకి వచ్చింది ఆడబిడ్డని చుట్టుపట్టుకొని మహిళలందరూ, మహిళలే, పురుషులు పట్టుకోలేదు. అబద్ధాలు చెప్పం సార్, వేరే రాజకీయాలతో చుట్టుపట్టుకొని లాక్కొని వెళ్తే ఈరోజు కుప్పంలో నామినేషన్ వేయాలంటే ఎక్కడ సార్? మన సిపిఐ నామినేషన్ వేసిందా? సిపిఎం నామినేషన్ వేసిందా? కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసిందా? వైఎస్ఆర్సీపీ నామినేషన్ వేసేదానికి కుదురుతా ఉందా? నామినేషన్ లేకుండానే మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు సార్. పాకిస్తాన్లోకి పోతే ఒక భారతీయుడు సేఫ్గా రావచ్చు సార్. పోయిన దక్షిణ మీద చంపేసింది ఎక్కడ చూస్తూ ఉండలేదు. ఏదో యుద్ధాలు జరిగిందొచ్చేమో కానీ టీడీపీ మన కుప్పంలోకి పోతే నామినేషన్ లేకపోతే మీరు బతుకుతారు, ఎలక్షన్ చేయకపోతే బతుకుతారు. మిమ్మల్ని ఏం మాట్లాడారు పాపం వాళ్ళు. మమ్మల్ని కూడా నామినేషన్ ఏం సార్, మేము వెళ్ళిపోతాముంటే ప్రాణాలతో వదిలిపెట్టేసి ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని తినొచ్చు, ఉప్పు అమ్ముకొనైనా మా ఈ పార్టీలు వచ్చేసి మేము కాపాడుకోవచ్చు అని చెప్పి భయపడి వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కుప్పంలో నామినేషన్ ఏమంటే మన డైరెక్టర్ రాహుల్ గాంధీ గారు, షర్మిలమ్మ గారు మొత్తం రాష్ట్రం అంతా కూడా నామినేషన్ అయ్యింది కుప్పంలో. అంటే ఈరోజు గుండె ధైర్యం ఉండే మనగాళ్ళు మొగోళ్ళు కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ మన ఇతర పార్టీలు సిపిఐ సిపిఎం కానీ ఇంకా ఇతర పార్టీలు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కానీ ఎవరికైనా దమ్ముందా సార్? మీరు ఏమైనా దమ్ముంటే చెప్పండి సార్. ఎవరికైనా దమ్ముందా కుప్పంలో? మీకు ఎవరికైనా దమ్ముంటే మీరు ఏమైనా చెప్పండి. దమ్ముండే మొగోళ్ళు మనగాళ్ళు ఎవరైనా ఉంటే కుప్పంలో నామినేషన్ వేసి మేము నిలబడతాము, మేము మొగోళ్ళని, మాకు దమ్ముంది అనే పార్టీ ఏ పార్టీ అయినా సరే